బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. కడియంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించినటువంటి కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు అయితే అందించారు. రేపు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. మరి గతంలో కూడా, అంటే ఇది రెండవసారిగా అనుకోవచ్చు, గతంలో కూడా నోటీసులు అయితే వచ్చినాయి. పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులు అలాగే సవాల్ ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే కడియం శ్రీహర్లకు శాసనసభ గడ్డం ప్రసాద్ అయితే నోటీసులు జారీ చేశారు. రేపు ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఎమ్మెల్యేలు పల్లా కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఆర్కేపూడి గాంధీ, కోరే మైపాల్ రెడ్డి, తెల్ల వెంకట్రావు, కాళీ యాదయ్య, డాక్టర్ సంజయ్, అలాగే ఇప్పుడు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ వీరందరూ కూడా పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే 5 మంది విచారించగా వారందరూ కూడా పార్టీ ఫిరాయించిన ఇక్కడ కూడా ఆధారం లేవని కూడా స్పీకర్ స్పష్టం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రధానంగా దానం నాగేందర్, తెల్లప్పుడు అలాగే సంజయ్, కడియం శ్రీహరి ఈ ముగ్గురు విషయంలో మాత్రం మరి పార్టీ ఫిరాయించినట్టుగా వేరే పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడానికి కుటుంబ సభ్యులని ఇవన్నీ కూడా స్పీకర్ దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి ఇది ఆ ఎమ్మెల్యే లాగానే ఉండబోతుందా, లేక వీరి ముగ్గురికి సపరేట్ గా అంటే ప్రత్యేకంగా ఇంకేమైనా అంటే తీర్పు రాబోతుందా అనేది మాత్రం మాకు ఉత్కంఠగా జరుగుతుంది. మొత్తానికి రేపు 3 గంటల వరకు అంటే స్పీకర్ కార్యాలయంలో విచారణకు అందుబాటులో ఉండాలంటే కూడా స్పష్టం చేశారు నోటీసులో. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.